హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన వేద సంపద కలిగిన పుస్తకం భగవద్గీత. ఇన్స్పిరేషన్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ఎన్నో రకాల అధ్యాయాలకు, సమాధానాలకు ఎంతోమంది భగవద్గీతను రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప పుస్తకాన్ని 60 ఏళ్ళ వయసులోనో చనిపోయిన తర్వాతనో వినడం కరెక్ట్ కాదు. ఎంత చిన్న వయసులో చదివి అర్థం చేసుకొని ఆ సందర్భాన్ని బట్టి ఆచరణలో పెట్టగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత చదవమని ఎవరికైనా చెప్పినప్పుడు ఎక్కువ మంది చెప్పిన సమాధానం, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో న్యూస్ పేపర్ చదవడానికే సమయం లేదు, అలాంటిది భగవద్గీత చదవడం అస్సలు కుదరదు. పైగా జీవితం నిండా ఎన్నో సమస్యలు, ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ఇంటి మెయింటెనెన్స్ ప్రెషర్, పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఈఎంఐలు, హెల్త్ ఇష్యూస్, ఎక్సెట్రా. బతుకుతున్నామా లేక ప్రెషర్ కుక్కర్లో ఉడుకుతున్నామా తెలియట్లేదు. ఇన్ని థాట్స్లో భగవద్గీత కాదు కదా, కనీసం సండే బుక్ కూడా చదవలేమని అంటుంటారు. ఎస్, మన లైఫ్లో చాలా ప్రెషర్స్ ఉన్నాయి, కరెక్టే. అందుకే భగవద్గీత చదవాలి. చదివితే ప్రెషర్స్ తగ్గుతాయా అంటే తగ్గవు. ఎలాంటి ప్రెషర్స్ అయినా హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పుస్తకం మరొకటి లేదు అని ఎందరో మా అనుభవజ్ఞుల అభిప్రాయం. అందుకే ఎంత చిన్న వయసులో భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగితే అంత మంచిది. ఇవాళ నుండి టైం దొరికినప్పుడల్లా భగవద్గీతలోని అంశాలను నాకు అర్థమైనంత వరకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. వీలైతే చూడడానికి ప్రయత్నించండి. కానీ వీడియోస్ చూడడం కన్నా భగవద్గీతను చదివితే చాలా ప్రయోజనం. ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా చదవండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, టైంపాస్ అవ్వడానికి ఎన్నో ఎంటర్టైనింగ్ వీడియోస్ ఉంటాయి. వాటిని చూస్తూ సమయం వృధా చేయడం కంటే అందులో కొంత సమయం భగవద్గీతను చదవటానికో వినడానికో యూస్ చేస్తే చాలా బెటర్. కమింగ్ టు అవర్ టుడేస్ టాపిక్, భగవద్గీత గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి ఫినిష్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న వివరణ. భగవద్గీత, భారతం రెండు ఒకటి కాదు. మహాభారతం అనేది చాలా పెద్ద స్టోరీ. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది భగవద్గీత. అంతేకాని అవి రెండు ఒకటి కాదు. ఎవరికైనా ఒకవేళ మహాభారతం చదివే అవకాశం ఉంటే చదవండి. దానికి మించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ, అందులో ఉన్న ట్విస్టులు కానీ ఇంకో స్టోరీలో ఉండవు. అసలు భగవద్గీత ఎందుకు వచ్చిందంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఒక సైడ్ పాండవులు, ఒక సైడ్ కౌరవులు ఉంటారు. అర్జునుడు శ్రీకృష్ణుని రథాన్ని 2 వర్గాల మధ్యలోకి తీసుకెళ్ళమంటాడు. అప్పటికి ఇంకా వార్ స్టార్ట్ కాలేదు. సరే అని కృష్ణుడు రథాన్ని మధ్యలోకి తీసుకెళ్తాడు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని చూస్తాడు. అందరూ తెలిసిన వాళ్ళే, తాతలు, తండ్రులు, గౌరవు, స్నేహితులు, ఆప్తులు, బంధువులు అందరినీ చూస్తాడు. అందరూ మన వాళ్ళే. చిన్నప్పటి నుండి ఎవరితో లైఫ్ స్పెండ్ చేశాడో వాళ్ళందరినీ ఇప్పుడు యుద్ధంలో చంపడం నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తాడు. అసలు భగవద్గీతలో ఏముంది, మనందరం అందులో ఏం తెలుసుకోవాలి, కురుక్షేత్ర యుద్ధాన్నే ఆపలేని భగవద్గీత నుండి మనం నేర్చుకునేది ఏముంది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ జై హింద్.